హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే వర్ణోకత అయితే ప్రసాదం అయితే చేశాను. ఇది చాలా బాగుంటుంది. మనం ఫెస్టివల్స్ టైంలో త్వరగా చేసి గుడికి ప్రసాదం పట్టుకెళ్ళాలన్నా చాలా త్వరగా చేసుకోవచ్చు. అలాగే దేవి నవరాత్రులు ఇవన్నీ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ప్రసాదాలు కూడా పెడుతున్నాను. తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే నాకు సపోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు అయితే రవ్వ పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికి చాలామంది మా ఇంట్లో చేస్తే చాలా బాగుంది అని చెప్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. చాలా పొడిలాడుతూ వస్తుంది మనకి. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ బియ్యం రవ్వ తీసుకున్నాను, 1.5 కప్పు. ఇది వచ్చేసి మనకి పొడిలాడుతూ వస్తుందండి. బియ్యం రవ్వ అనేది మనకి చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. మరి చిన్న నూక కింద కోకుండా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ అయితే వాటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని ఆ తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కలుపుకోవాలండి. ఇది మనకి మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, మనకి ముద్దలా కాకుండా పొడిలాడుతూ రావడానికి. ఇప్పుడైతే మనం రవ్వని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటుంటే మనకి దగ్గరగా అయిపోతుంది. చాలా త్వరగానే ఒక 10 నిమిషాల్లో మనకి దగ్గర పడిపోతుంది. మూత పెట్టేసి మనకి దగ్గర పడిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఒక్కోసారి మూత తీసి మనకి ఇలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట మనకి. అప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఒక ప్యాన్ పక్కన పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి మనకి ఫ్రై అయితే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ ఫ్రై అయ్యేలోపు మనకి ఇదైతే మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మగ్గిపోతుంది మనకి పొడిలాడుతూని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, పచ్చిమిర్చి అవి. ఇప్పుడైతే మనం ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే మనమైతే దీంట్లో కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో నిమ్మకాయ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద కూడా మనకి బాగుంటుంది. మార్నింగ్ టైంలో అలా తినడానికి, ఈవినింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఏమన్నా స్నాక్స్ కింద చేసుకోవాలన్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.